మనుష్యుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ సంకల్పాలలో ఈ కార్యాన్ని నేను సాధించాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి ప్రణాళిక ఒకటి ఉంటుంది. అలా కార్యక్రమాన్ని సాధించాలి అనేటటువంటి పట్టుదలతో సాధన చేస్తూ ఉండగా ప్రతిబంధకాలు కూడా చాలా సహజంగానే వస్తాయి. ఎందుచేత ప్రతిబంధకాలు వస్తాయి అంటే, కేవలం మనం ఒక ప్రణాళికను నిర్మాణం చేసుకుని పవిత్రంగా ముందుకు వెడుతున్నాము అన్నంత మాత్రం చేత మనం అనుకున్నవి సాధింపబడతాయి అని అనుకోవడం పేరాశ. ప్రతిబంధకాలు అనేక కారణాల వల్ల రావచ్చు. ఎవరిలోనో ఉన్నటువంటి వేరొక అపోహ, లేదా ఎవరిలోనో ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయం దాని చేత మనకి ప్రతిబంధకంగా మారచ్చు. లేదా కార్యసాధన చెయ్యాలి అనుకున్నప్పుడు మన బుద్ధిలోనే ఎక్కడైనా వైక్లభ్యం రావచ్చు. దానివల్ల చిన్న పొరపాటు, ఒక తడబాటు ఏర్పడచ్చు. ఒక్కొక్కసారి శరీరం సహకరించకపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రకృతి వైపు నుంచి ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. అప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడంలో ఎంత పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుందంటే, నేను అసలు ఈ కార్యక్రమాన్ని ఇక కొనసాగించడం సాధ్యం అవుతుందా, నేను దీన్ని సాధించగలనా అన్నంత ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది చాలా చిన్న ప్రతిబంధకం నుండి అసలు ఈ కార్యక్రమం కొనసాగుతుందా జరుగుతుందా అన్నంత వరకు కూడా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కానీ సాధకుడు అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసినటువంటి విషయం, మనసులో పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అన్ని వేళలా కాలము మనకు అనుకూలంగా ఉండదు. ప్రతిబంధకాలు కూడా ఏర్పడతాయి. మనం అనుకున్నటువంటి కార్యక్రమం అనుకున్నట్టుగా కొనసాగదు. మధ్య మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా మనం అధిగమించగలిగితే, అప్పుడు కూడా మనం ప్రారంభించినప్పుడు ఎంత సంతోషంతో ఉన్నామో, మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో, ప్రతిబంధకాలు వచ్చినప్పుడు కూడా సంతోషాన్ని విడిచిపెట్టకుండా అంతే సంతోషంతో పెట్టుకున్నటువంటి లక్ష్యమునందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలిపోనటువంటి బుద్ధిని నిలబెట్టుకోగలిగితే, అటువంటి సాధకుడు కార్యాన్ని సాధించుకోవడమే కాదు, అతను చరిత్రలో భవిష్యత్తులో సమున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా ప్రకాశిస్తాడు. అందుకే ఈ లక్షణం ప్రతి వారి యందు కూడా అత్యంత అవసరం. అది విద్యార్థి, ఉద్యోగ, కళాకారుడా, ఆధ్యాత్మిక రంగంలో సాధన చేస్తున్నవాడా, ఉపన్యాసకుడా, గాయకుడా, నృత్యం చేసేవాడా, ఒక చిత్రలేఖనం చేసేవాడా, శిల్ప, ఉద్యోగ, అధికార, వీటితో సంబంధం ఉండదు. ఎవరికైనా సరే ప్రతిబంధకం అనేటటువంటిది జీవితంలో వచ్చి తీరుతుంది. కానీ ఆ ప్రతిబంధకము మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నైరాశ్యమునకు కారణము కారాదు. నైరాశ్యం ఎటువంటిది అంటే, మనిషిని మృత్పిండంగా మార్చేస్తుంది. మృత్పిండము అంటే మట్టి ముద్ద. ఒకసారి మట్టి ముద్ద చేయి జారి కింద పడిపోయిందనుకోండి, ఇక పైకి లేవడం దానికి చేత కాదు, నేలని అంటిపెట్టుకుని ఉండిపోతుంది. అదే ఒక బంతి చేతిలోంచి జారి కింద పడిందనుకోండి, ఎంత బలంగా కింద పడిందో అంత బలంగా పైకి లేస్తుంది. నైరాశ్యము జీవితంలోకి రాకుండా చూసుకున్నవాడు బంతి లాంటివాడు. నైరాశ్యమునకు వశపడిపోయినటువంటి వాడు, అదిగో మృత్పిండం ఎలా ఉంటుందో అటువంటి వాడు. అందుకే ఎవరు నైరాశ్యము లేకుండా ఉంటారో వాళ్ళే జీవితంలో సమున్నతమైనటువంటి స్థానానికి చేరగలుగుతారు. నిరాశ రాకుండా ఉండదు. ఎంతటి మహాత్ములకి కూడా జీవితంలో ప్రతిబంధకాలు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు కించిత్ భంగపాటు, బాధ, ఇటువంటివి మనసుని తొలవకపోవడం అన్నది ఉండదు. కానీ మళ్ళీ యథాస్థితిలో ఉంచుకోవడానికి వాంగ్మయం అవసరం, గురువుగారు అవసరం, చదువుకున్నటువంటి పుస్తకాలు అవసరం, తన అనుభవాలు అవసరం, తాను ఎవరితో కూడి ఉన్నాడన్నది అవసరం. తాను ఎటువంటి వ్యక్తులతో కూడి ఉన్నాడో అటువంటి వారి వలన మళ్ళీ ఉత్సాహం కలుగుతుంది. వాళ్ళు మరీ కిందకి లాగేసేటువంటి వాళ్ళు, ఎందుకు వచ్చింది లేరా ఇక నువ్వు ఆ ప్రయత్నంలో వెళ్ళవద్దని చెప్పి నైరాశ్యంలో మరింత ముంచేసే వాళ్లతో కలిసి ఉన్నాడనుకోండి, అటువంటి వ్యక్తి పైకి రాలేడు. అలా కాదు, ప్రతిబంధకం రాకుండా ఎలా ఉంటుంది? కాల్చనిదే, మెరుగుపెట్టనిదే, పుటం వెయ్యనిదే బంగారానికి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
కాబట్టి ఈ ప్రతిబంధకం కూడా మీ యొక్క ప్రకాశవంతమైనటువంటి జీవితానికి, విశేషమైనటువంటి యశస్సుని పొందడానికి కారణమవుతుంది. మీ పథంలో మీరు బయలుదేరండి అని చెప్పి వెన్నుతట్టగలిగినటువంటి మంచి వ్యక్తులు కూడా జీవితంలో, సహచర్యంలో, సాంగత్యంలో ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలుగుతాడు. నేను మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో స్వామి హనుమ ఒక్కరే బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఎంత ఉత్సాహంగా బయలుదేరారంటే, ఆయన అసలు జగామలంకాం మనసా మనస్వి, మనస్సుతో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఆయన బెంగ పెట్టుకోలేదు. సీతమ్మ కనపడి తీరుతుంది ఈ నమ్మకంతో లంకాపట్టణాన్నంతటినీ శోధించారు. చివరికి ఆయనే ఒక మాట అన్నారు, చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపరిన జగాయ సహా అన్నారు. నేను ఈ కాంచన లంకలో 4 అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికేశాను, కానీ నాకు ఎక్కడా సీతమ్మ కనపడలేదు. విశేషమైనటువంటి నైరాస్యం వచ్చేసింది. ఇక నాకు సీతమ్మ కనపడదు. నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, ఇక సీతమ్మ కనపడలేదు కాబట్టి నేను ఈ విచారవదనంతోనే తిరిగి వెళ్ళాలి. లోపల ఎన్ని ఆలోచనలు ఆయనని ముప్పిరిగుని ఉంటాయి. తరువాతి ఘట్టంలో వాల్మీకి మహర్షి చెప్పారు, అసలు సీతమ్మ ఉందో లేదో, సీతమ్మ శరీరం విడిచిపెట్టిందో, సీతమ్మ రావణాసురుని యొక్క అభిలాషని మన్నించిందో, నేను తిరిగి వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న మాట చెప్తే వానలు బతుకుతారో బతకరో, ఈ వార్త తెలిసిన రాముడు ఉంటాడో ఉండడో, రాముడు లేని లక్ష్మణుడు ఉండడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసలరాజ్యం, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళెవ్వరు ఉండరు. అంటే ఇది ఎటువంటిది అంటే, ఊకరాశిలో నిప్పురవ్వ పడిందనుకోండి, ఊకంతా మెల్లిగా ఎలా అంటుకుంటుందో అలా నవవ్యాకరణ పండితుడు బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, అంతటి మహానుభావుడు, అంతటి ఉత్సాహవంతుడు, ఆయనకి ఒక్కసారి నైరాస్యంతో కూడిన ఆలోచన బయలుదేరితే, దానికి అడ్డుకట్ట వెయ్యకపోతే, అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆ ఆలోచన, నేను వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న వార్త చెప్పినంత మాత్రం చేత యువతల వానరులు ఉండరు, సుగ్రీవుడు ఉండడు, అంగదుడు ఉండడు, తార ఉండదు, రుమ ఉండదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉండరు, ఆ కౌసల్య సుమిత్ర కైకేయి ఉండరు, కోసల రాజ్యం ఉండదు, ఆ రాముని యొక్క వంశం ఉండదు, యువతల వానర జాతి ఉండదు. 2 వంశములను పాడి చేసేటటువంటిది, 2 జాతులను పాడు చేసేటటువంటి ఈ వార్త చెప్పకుండా ఉంటే మంచిది కదా. కాబట్టి అసలు నేను వెళ్ళను, నేను నా శరీరమే వదిలేస్తానన్నారు. అంటే హనుమాంతటి మహానుభావుడు కూడా ఎంతటి తీవ్రమైన నైరాశ్యానికి వెళ్ళిపోయారో చూడండి. ఆఖరికన్నారు, ఆత్మహత్య దోషం కదూ, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడిందా తింటాను, దొరికిందా తాగుతాను, లేదా ఇక్కడే శరీరం విడిచిపెట్టేస్తాను. పక్షులు, క్రూర మృగాలు వచ్చి నా శరీరాన్ని తినేస్తాయన్నారు. ఇంత నైరాస్యానికి వెళ్ళిపోయినటువంటి హనుమ కాబట్టి అందుకు సుందరకాండ పారాయణ చేయమంటారు. మహానుభావుడు వెంటనే ఒక ఆలోచన చేశారు. మనిషి ఒక్కసారి నిరాశకి గురైపోతే, ఆ నిరాశ అన్న దాంట్లో కూరుకుపోతే, వాడి ఆలోచనలు ఎంత భయంకరమైనటువంటి దిశ వైపుకి వెళ్ళిపోతాయంటే, ఇక అసలు తాను ఉండడాన్ని కూడా అంగీకరించాడు, ఎవరూ ఉండరనుకుంటాడు. వెంటనే ఒక మాట అంటారు, అసలు అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్కరోతి సహా తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. నిర్వేదము, ఆ నిరాశ లేకుండా ఉండడమే మనిషిని శోకం మనసంతా అల్లుకుపోకుండా ఉండగలగడమే, ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడగలగడమే, సమస్యని పరిష్కరించడానికి మార్గం సమస్యని ఎదుర్కోవడం ఒక్కటే అనేటటువంటి ధృతితో ఎవడు నిలబడగలడో వాడు మాత్రమే ఐశ్వర్యమును పొందగలడు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. అటువంటి వాడు మాత్రమే సుఖాలు పొందుతాడు.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సర్వకాలములయందు మనుష్యునకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంటే నిరాశయందు కూరుకుపోకుండా ఉండడమే. అలా నిరాశయందు కూరుకుపోకుండా ఎవడు ఉన్నాడో అటువంటి వాడు దేనినైనా జీవితంలో సాధించగలడు. అసలు అనిర్వేదం అనేటటువంటిది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ మనుష్యుని యందు ప్రకాశించవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. కాబట్టి నేను ఈ శోకాన్ని విడిచిపెట్టేస్తాను, విడిచిపెట్టి ఉత్సాహాన్ని పుంజుకుంటాను. పుంజుకొని పూర్వం లంకాపట్టణాన్ని నేను ఎలా వెతికానో అలాగే వెతికి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతానన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి శోకాన్ని విడిచిపెట్టేస్తానని ఉత్సాహం పుంజుకున్నారో, శోకాన్ని విడిచిపెట్టి ఉత్సాహం పొందారో, పూర్వం జరిగినటువంటి పొరపాటు ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది. ఉత్తర క్షణంలో సీతమ్మని ప్రార్థన చేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇంతసేపు సీతమ్మ తల్లి దర్శనం కావడానికి ఏది ప్రతిబంధకంగా బుద్ధిలో నిలబడిందో ఆ ప్రతిబంధకాన్ని గుర్తించగలిగినటువంటి శక్తి బుద్ధి పొందింది. ఇందువల్ల శోకాన్ని విడిచిపెట్టి ఉత్సాహాన్ని పొందగానే అంతే శరణాగతి చేశారు. సీతమ్మకి నమస్కరించారు, రామచంద్రమూర్తికి నమస్కరించారు, బయలుదేరారు. అశోకవనం కనపడింది, సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది. అంటే మనిషికి అన్నిటికన్నా ప్రబల శత్రువేది అని రామాయణంలో చెప్పబడింది అంటే శోకమే. ఆ శోకమునకు ఎన్నడూ కూడా నీవు వశపడవద్దు. శోకమునకు వశపడకుండా సమస్యని గుర్తించి సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధపడిన వాడు ఎవడున్నాడో, సమస్యకి పరిష్కారం ఒక్కటే తప్ప సమస్యకి లొంగిపోయినవాడు సమస్యకి పరిష్కారాన్ని సాధించలేడు, తాను ఆహుతైపోతాడు తప్ప అని తెలుసుకున్నవాడెవరున్నాడో వాడు సమస్యని పరిష్కరించడం కాదు, వాడి కొన్ని కోట్ల మందికి జీవితంలో ఆదర్శప్రాయుడవుతాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను. మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్రని వ్రాశారు. ఎవరి కొరకు? తన జీవిత చరిత్రలో తన గురించి చెప్పుకోవాలని, అందరూ చదువుకోవాలని, తనని కీర్తించాలని ఆయన కోరుకుని జీవిత చరిత్ర వ్రాసి ఉంటే ఆయనని మహాత్మా అని మనం పిలిచి ఉండేవాళ్ళం కాం. అమృత హృదయుడైనటువంటి గాంధీ గారు ఎందుకు జీవిత చరిత్ర వ్రాశారంటే మనుష్యుల యొక్క మనస్తత్వాలలో ఉండేటటువంటి ప్రధాన సమస్య ఎక్కడ ఉంటుందో దాన్ని తొలగించడానికి తన జీవితంలో ఉన్నటువంటి ఘట్టాల సమాహారాన్ని చదువుకున్నవాడు ఆదర్శంగా తీసుకుని ఆ పథంలో ప్రయాణించి విజయం సాధించాలనేటటువంటి కోరికతో జీవిత చరిత్రను ఇచ్చారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆయన ఒకానొకప్పుడు దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి రోజులలో ఆయన ఆ పీటర్ మ్యాట్రిస్బర్గ్ అనబడేటటువంటి ఒక ఊరికి రైలులో ప్రయాణం చేసి వెళుతున్నారు. అక్కడ తనకి సంబంధించినటువంటి తన దగ్గర న్యాయ సలహా పొందవలసినటువంటి వ్యక్తి ఉన్నాడు. మంచి చలికాలం, ఒళ్ళు కుదిపేస్తోంది, ఎముకలు కురికేస్తున్నటువంటి చలి. ఆయన ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కున్నారు. కొనుక్కొని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఊరు వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో శ్వేతజాతీయుడైనటువంటి ఒక వ్యక్తి, దురహంకారపూరితమైనటువంటి వ్యక్తి రైలు ఎక్కాడు. అతను ఫస్ట్ క్లాస్లోకి ఎక్కి నల్లటి రంగు కలిగినటువంటి గాంధీ గారిని చూసి, ఈ నల్లటివాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎలా కూర్చున్నాడు, లేచిపో, నేను ఇక్కడ కూర్చుని ప్రయాణం చెయ్యాలన్నారు. అంటే గాంధీ గారు అన్నారు, నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాను, అందుకని ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాను, నేను ఎందుకు దిగాలని అడిగారు. అతను వెంటనే పోలీసుల్ని తీసుకొచ్చాడు, ఆ రైల్వే అధికారుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చి తెల్లజాతివాడు ఉండగా నల్లజాతివాడు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు, దిగిపోమన్నారు. నా దగ్గర టికెట్ ఉంది, నేను ఎందుకు దిగాలన్నారు గాంధీ గారు. ఆ వచ్చినటువంటి పోలీసు ఆయన యొక్క పెట్టిని, ఆయన యొక్క సామాన్ని ఆ వచ్చిన స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి విసిరేశాడు. విసిరేసి బలవంతంగా గాంధీ గారిని ప్లాట్ఫామ్ మీదకి తోసేసి ఆయన బుక్ చేసుకున్నటువంటి ఆ బెర్త్ మీద, ఆ సీట్లో ఈ తెల్లజాతీయుడిని అనుమతించి రైలు వెళ్ళిపోయింది. గాంధీ గారు ప్లాట్ఫామ్ మీద పడిపోయారు. పోలీసులు వచ్చి ఆయన యొక్క పెట్టె అవి తీసుకుని వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు ప్లాట్ఫామ్ మీద. ఆయన ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు. ఎదురుగుండా పెట్టుంది,
పెట్టెలో ఉన్ని కోటుంది, బయట చలి, ఎముకలు కొరికేస్తోంది. ఆయన పెట్టె తీసి ఆ కోటు వేసుకోగలరు. ఆయన జీవిత చరిత్రలోనే వ్రాసుకున్న మాట. ఇవాళ నేను పెట్టి తీసుకోవడానికి వెళ్ళి పెట్టి తీస్తుంటే ఎందుకు తీస్తున్నామని అడగచ్చు. కోటు కోసం అని అడిగితే ఏమి నల్లవాడివి కాసేపు వణికితే మాత్రమే కోటు తీసుకోవడానికి వీలు లేదనొచ్చు. అవమానం మీద అవమానం జరుగుతుంది. ఇటువంటి దేశంలో నేను ఉండకూడదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి నా మాతృభూమి భారతదేశానికి వెళ్ళిపోతానన్నారు. ఒక్క క్షణంలో మహాత్మా గాంధీ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ నాకు ఒక సమస్య ఏర్పడింది. జాతి వివక్ష చేత ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని నేను ప్రయాణం చేస్తున్నా కూడా నన్ను బయటికి తోసేశారు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు. ఇవాళ ఈ సమస్యకి నేను విరుగుడు కనుగొనలేక నిరాశకి లోనైపోయి నేను తిరిగి భారతదేశానికి వెళ్ళిపోతాను. అది సమస్యకి పరిష్కారమా? కాదు. సమస్యకి భయపడి పారిపోవడం కాదు. నేను ఈ సమస్యని ఎదుర్కోవడం, ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావడమే నా జన్మలో నేను చెయ్యవలసినటువంటి విధి అని నిర్ణయం చేసుకున్నటువంటి గాంధీ గారు సత్యాగ్రహంతో పోరాటం ప్రారంభం చేశారు. ఆనాడు గాంధీ గారిని రైలు పెట్టెలోంచి కిందకి తోసేస్తే మొట్టమొదట గాంధీ గారిలో వచ్చింది నైరాస్యం. ప్రయత్నపూర్వకంగా గాంధీ గారు నైరాస్యాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టే సత్యాగ్రహం అనేటటువంటి ఆయుధాన్ని చేత పట్టుకుని దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకి వ్యతిరేకంగా ప్రారంభం చేసినటువంటి పోరాటం చిట్ట చివరికి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో స్వాతంత్ర సమరోత్సవమునందు ఆయన కేవలము సత్యాగ్రహాన్నే మళ్ళీ ఆయుధంగా చేసుకుని భరతమాత యొక్క దాస్య శృంఖలాలను ఛేదించి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించి స్వాతంత్రాన్ని సంపాదించగలిగారు. అంటే ఒకానొకప్పుడు ఆయన్ని రైలు పెట్టెలోంచి తోసేసినప్పుడు ఏర్పడినటువంటి నిరాశ నుండి ప్రయత్నపూర్వకంగా బయటికి వచ్చే సమస్యని ఎదుర్కోవాలనేటటువంటి ధృతితో కూడిన బుద్ధిని అలవాటు చేసుకున్న కారణం చేత తరువాతి కాలంలో భారతదేశంలో కూడా స్వాతంత్ర సంగ్రామాన్ని నడపగలిగారు. అదే గాంధీ గారు నిరాశకి నిస్పృహకి వశుడైపోయి ఉండి ఉంటే, అదే గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చేసి ఉండి ఉంటే, ఆయన కూడా అందరిలా భారతదేశంలో కేవలం ఒక వకీలుగా జీవితాన్ని గడిపి ఉండి ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉండేదా? నిరాశకి వశుడు కాకుండా సమస్యని పరిష్కరించుకోవడానికి, సమస్యని ఎదుర్కొనడమే సమాధానమని గాంధీ గారు నిరాశకి మనిషి వశపడకూడదని మనకి నిరూపించి చూపించబట్టి ఇవాళ గాంధీ గారి జీవిత చరిత్ర చదువుకుని మనందరం కూడా ఆయన చేత ఉత్తేజితులమై ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించేటప్పుడు ప్రతిబంధకం ఏర్పడితే చతికిలబడిపోకుండా పరమ సంతోషంతో దాన్ని స్వీకరించి ఎదురు వెళ్ళగలుగుతున్నాం. కాలము తనకి అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తనకి అనుకూలంగా ఉన్నప్పుడు, కనపడ్డ వాళ్ళందరూ తనకి నమస్కారం చేసినప్పుడు, నోరు విప్పి మాట్లాడిన వాళ్ళందరూ తనని పొగడినప్పుడు, తనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తను అనుకున్న కార్యక్రమాన్ని కొనసాగించడం గొప్ప కాదు. తనకి పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, తన కార్యక్రమానికి అవరోధం కలిగినప్పుడు, తనకి ప్రతిబంధకములు ఎదురైనప్పుడు ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఇది కూడా నా జీవితంలో ఒకనాడు నన్ను కీర్తి కిరీటం పెట్టి నిలబెడుతుందనేటటువంటి ధృతితో నిలబడి ప్రయాణం చేసిన వాడెవడో వాడు మిగిలిన వాళ్ళకందరికీ కూడా ఆదర్శమవుతాడు. అందుకే సుందరకాండలో హనుమ వెడుతున్నప్పుడు మైనాక పర్వతం, బంగారు పర్వత శిఖరాలు ఎదురుగుండా వచ్చి నిపత్య మమసృంగేషు విశ్రమస్వ యథాసుఖం అన్నాయి. కాసేపు కూర్చోవయ్యా పర్వతం మీద అన్నాయి. బంగారు పర్వత శిఖరాలు వచ్చి కూర్చోమన్నప్పుడు వద్దులేండి అని చెప్పి వెళ్ళిపోవడం పెద్ద గొప్ప కాదు. ప్రతిబంధకం ఎదురొచ్చింది. ఆయనకి సాక్షాత్తుగా సురస ఎదురొచ్చి నిన్ను నేను మింగుతాను, నా నోట్లోకి వెళ్ళు అంది. అప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు, ఆయనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే మహర్షి అన్నారు, ఆయన సురస ఎదురొచ్చి తన నోట్లోకి ప్రవేశిస్తే తాను మింగేస్తానని సురస అందని ఏమీ బెంగపెట్టుకోలేదు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు. హనుమ యొక్క ముఖంలో సంతోషమునందు తరువు లేదు. బయలుదేరినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో
మైనాకుడు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో సురస వచ్చి మింగేస్తానన్నప్పుడు కూడా అంతే సంతోషంతో జవాబు చెప్పారు. అంటే ఎప్పుడు ఆయన స్థిరచిత్తంతో ప్రవర్తించగలిగారు? అసలు శోకమునకు వశవర్తి కాకుండా ఇది నన్ను పాడు చేసేయడానికి వచ్చింది, ఇది నాకు ప్రతిబంధకమని భయపడిపోకుండా నిలబడగలిగితే అప్పుడు ఆయన విజయం సాధించగలిగారు. అందుకే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు మహర్షి. ఎవరు శ్రీమాన్ అంటే కాలము కలిసొచ్చినంత కాలము సంతోషంగా ఉండి కాలము ఎదురొచ్చినప్పుడు వశపడిపోయిన వాడు కాడు. సమస్య పరిష్కారమునందు బుద్ధిని నిలబెట్టగలిగిన వాడెవరో వాడు మాత్రమే ధృతి కలిగిన వాడు. అందుకని మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్ర వ్రాసి ఏ యువకుడు కూడా మన దేశంలో భయము చేత కానీ ప్రతిబంధకము వచ్చినప్పుడు కానీ సతికిల పడిపోయి మృత్పిండమై ఇక మళ్ళీ పైకి లేవలేనటువంటి స్థితిని పొందకుండా బంతి ఎలా పైకి లేస్తుందో అలా పైకి లేచి ప్రకాశించగలిగినటువంటి లక్షణాన్ని పొందాలని మహానుభావుడు మనకి జీవిత చరిత్రను ఇచ్చారు. అలాగే నెల్సన్ మండేలా నల్ల సూర్యుడు అని పిలుస్తారు. నెల్సన్ మండేలా గారి జీవితం ఒక్క విషయాన్ని కాదు, మనుష్యునకు ఉండవలసినటువంటి 2 అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రకాశింపచేసింది. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 27 సంవత్సరముల పాటు కారాగార జీవితాన్ని అనుభవించారు. ఎంత చిన్న గది అంటే నెల్సన్ మండేలా యొక్క పొడవు 6 అడుగులట. 6 అడుగుల పొడవున్నటువంటి మనిషి శరీరాన్నంతటినీ కూడా చాపుకుని పడుకోవడానికి వీలైనటువంటి గది కాదు, అంత ఇరుకైనటువంటి గది. ఆ గది కూడా కారాగారంలో ఎక్కడుండేది అంటే ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అనేటటువంటి పుస్తకంలో దాన్ని వర్ణించారు. ఆ దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్కి దగ్గరలో టేబుల్ పీక్ కనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరాలు. ఒక శిఖరాన్ని టేబుల్ పీక్ అంటారు, ఒక శిఖరాన్ని డెవిల్స్ పీక్ అంటారు, ఇంకొక శిఖరాన్ని ఫేక్ పీక్ అంటారు. ఆ 3 శిఖరాలు బహు అందంగా ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో కొంత దూరం వెడితే సముద్రపు టొడ్డున నిర్మానుష్యంగా అసలు మనిషి యొక్క మాట కానీ కనీసం పక్షి యొక్క కూత కానీ వినపడకుండా సముద్రం యొక్క ఘోష తప్ప వేరొకటి వినపడనటువంటి భయంకరమైనటువంటి సముద్రపు టొడ్డు, పరమ నిర్మానుష్యమైనటువంటి వాతావరణం. అంత నిర్మానుష్యమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ దీవిలో ఒక పెద్ద కారాగారం కట్టి ఒక చిన్న గదిలో, అది కూడా శరీర సంబంధమైనటువంటి అవసరములు ఏమైనా ఉంటే ఆ గదిలోనే తీర్చుకోవాలి. ఇంకా కొద్దిసేపట్లో వచ్చి ఆ శరీరావసరాల్ని తీర్చుకుంటే అతను తుడిచేస్తాడు, కడిగేస్తాడు. అన్నదానికి ముందు శరీరావసరాల్ని తీర్చుకుంటే ఆ వ్యక్తి కడిగేసి తుడిచేస్తాడు. అంతకన్నా వేరొక వేళలో తీర్చుకుంటే మళ్ళీ అతను వచ్చి తుడిచి కడిగే వరకు అలాగే ఉంటాయి. ఆ దుర్గంధాన్ని భరిస్తూనే ఉండాలి. అంత చిన్న గదిలో 27 సంవత్సరములు ఉన్నారాయన. 27 సంవత్సరములు ఆ కారాగారంలో నిర్మానుష్యం, మాట్లాడడానికి మనిషి లేడు. అటువంటి చోట ఆయనకిచ్చింది ఒక్క కాగితం, ఒక కలం. ఎక్కువ పెద్దక్షరాలు వ్రాస్తే ఆ కాగితం అయిపోతే మళ్ళీ కాగితం ఇచ్చేవాడు ఉండడని చిన్ని చిన్ని అక్షరాలతోటి ఆ ఒక్క కాగితం మీద 27 సంవత్సరములు ఆయన అలా ఒక్కొక్క కాగితం మీద చిన్న చిన్న అక్షరాలతో గ్రంథరచన చేశారు. అదే ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. 27 ఏళ్ళు రాసిన పుస్తకం. అంతసేపు కారాగారంలో ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా బయట మంచి వేసవి కాలంలో విపరీతమైనటువంటి వేడి సూర్యప్రకాశంలోకి అకస్మాత్తుగా తీసుకెళ్ళి పర్వత శిఖరం ఎక్కించి బండలు సుత్తితో కొట్టించేవారు. ఆ బండలు సుత్తితో కొడుతున్నప్పుడు సూర్యుడికి అభిముఖంగా నిలబెట్టినటువంటి కారణం చేత ఆయన దృష్టి పాడైంది, శరీర ఆరోగ్యం పాడైపోయింది. చూసేవాడు లేడు, పిలిచేవాడు లేడు, పలికేవాడు లేడు. 27 సంవత్సరములు అలాగే కారాగారంలో ఉన్నారు. అలాగే కారాగారంలో ఉండి స్వాతంత్ర్య పోరాటం నడిపి దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఆయన దేశాధ్యక్షుడైన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఏ వర్ణ వివక్షకి ఆయన వ్యతిరేకంగా పోరాటం చేస్తే 27 సంవత్సరముల పాటు చిన్న గదిలో కారాగారంలో మగ్గిపోయారో ఆ తెల్లవారిని కౌగిలించుకుని అధికారంలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాన్ని కట్టబెట్టారు. ఒక వ్యక్తి
నిరాశలో మునిగిపోకుండా నిలబడిన నాడు ఎంత గొప్ప కీర్తి శిఖరాలకి ఎక్కగలడో నెల్సన్ మండేలా నిరూపించి చూపించారు. నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చదువుతుంటే కళ్ళు తడిసిపోతాయి. ఎక్కడది ఆత్మబలం అనిపిస్తుంది. అబ్దుల్ కలాం గారి వంతటి మహానుభావుడు రాష్ట్రపతిగా ఉండగా దక్షిణాఫ్రికా వెళ్ళి నెల్సన్ మండేలా వంక చూసి ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు వ్రాసుకున్నారు, నేను ఒక పెద్ద శక్తి ఘాతం, అది సామాన్యమైనటువంటిది కాదు, అపార చైతన్యం ఒక చోట రాశీభూతమైపోతే, విశేషమైన ఆత్మబలం ఒక చోట రాశీభూతమైపోతే, నైరాస్యమన్న మాటకి తన జీవితంలో చోటు లేని ఒక మహాపురుషుడు ఎదురుగుండా నిలబడితే ఆ వ్యక్తి చేతితో నా చేతిని కలిపినప్పుడు నా శరీరంలో విద్యుద్వల్లులు ప్రసరించాయని రాసుకున్నారు. అంతటి మహానుభావుడయ్యాడు. ఒకటి, ఆయన జీవితంలో నైరాస్యానికి వశుడు కాకపోవడం. 27 సంవత్సరములు తనని అంత కష్టపెట్టినటువంటి తెల్లజాతి వారిని అంత ప్రేమతో పిలిచి కౌగిలించుకొని అధికారంలో స్థానం ఇవ్వడం. క్షమా అన్న మాట మనుష్య జీవితంలో ఎంత గొప్పదో, తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటుని మన్నించగలిగిన వాడి యొక్క హృదయం ఎంత గొప్పదో, పగ పట్టకుండా ఉండడం, అవతలవాడు తప్పు చేశాడని వెంటపడడం ఎంత పొరపాటో, నిజంగా తప్పు చేసినా కూడా క్షమించగలిగిన విశాల హృదయం మనిషిని మనిషి అని ఎందుకు పిలవనిస్తుందో నిలువెత్తు ఉదాహరణ నెల్సన్ మండేలా. అటువంటి మహానుభావుడు, ఆయన యొక్క జీవితం నైరాస్యానికి వశుడు కాకుండా మనిషి ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది. నిజంగా అంత కఠిన కారాగారంలో నెల్సన్ మండేలా పిచ్చెక్కిపోవచ్చు, మాట మాట్లాడేవాడు లేక ఆఖరికి తెల్లవారికి వశపడిపోవచ్చు, తన పోరాటాన్ని ఆప్ చేసేయచ్చు, పుస్తకం రాయడం ఆప్ చేసేయచ్చు, శరీర ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పి బెంగ పెట్టుకోవచ్చు, దృష్టి పోయింది అని చెప్పి మనోధైర్యాన్ని విడిచిపెట్టచ్చు. ఇన్ని ఒకటా రెండా ప్రధాన ప్రతిబంధకంలోంచి పుట్టినటువంటి ఇన్ని అనుషంగిక ప్రతిబంధకాల్ని కూడా తట్టుకొని నిజంగా నల్ల సూర్యుడు అని పిలిపించుకున్నాడంటే నిజంగా ఆయన సూర్యుడే. సూర్యుడు లోకానికి కాంతిని ఎలా ఇస్తాడో నెల్సన్ మండేలా జీవితం నిరాశ ఎందు కూరుకుపోవద్దు. ప్రతి చిన్న విషయానికి భూమి మీద పడిపోయిన వాడిలా, ఇక పైకి లేవలేని వాడిలా బ్రతకవద్దు. బంతిలా పైకి లేచి నిన్ను నువ్వు ఉద్ధరించుకొని 10 మందికి మార్గదర్శకుడివి కా అని మనకి నిరూపణం చెయ్యగలిగినటువంటి జీవితం నెల్సన్ మండేలా యొక్క జీవితం. అలాగే మనం ఏదో చిన్న కష్టం వచ్చింది అని విచలితులమైపోయి ఇంత పెద్ద కష్టం లోకంలో ఎవరికి వచ్చింది మనకి తప్ప అన్న భావనని పొందిన నాడు ముందుకి నడవడం చాలా కష్టం. వాంగ్మయం ఎందుకు చదువుతారంటే పెద్దలు పడినటువంటి కష్టాలు ఒక్కసారి చదివితే వాళ్ళే అంతంత కష్టాలు పడ్డారే, అంత ధర్మాత్ములే అంత కష్టాలు పడ్డారే, అంత సత్యం పలికిన వాళ్ళే అంత కష్టపడ్డారే, అంతటి మహనీయులే అంత కష్టపడ్డారే, నా బోటివాడు కష్టపడ్డం పెద్ద విశేషమే ఉంది. కాబట్టి పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవచ్చు. అన్నిటినీ పట్టించుకుని జీవితంలో నిరాశతో కింద పడిపోవక్కర్లేదు. లేచి నిలబడడం నేర్చుకోవాలనేటటువంటి ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుందంటే వాంగ్మయాన్ని పరిశీలించడంలో వస్తుంది. శ్రీరామాయణంలో సీతమ్మ కారణజన్మురాలు, ఇంకా రామచంద్రమూర్తి అయినా కౌసల్యా గర్భవాసం చేసి 10 నెలల తర్వాత ప్రాకృతమైనటువంటి మనుష్యుడిగా పుట్టాడేమో. తతశ్చ ద్వాదశే వాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేతి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. తతశ్చ ద్వాదశే మాసే అన్నారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడు పైకొచ్చాడు. కానీ సీతమ్మ అయోనిజ, మహాతల్లి, సాక్షాత్ మంగళదేవత, అటువంటి పరాశక్తి నరుడి యొక్క భార్యగా నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఒక రాక్షసుడు ఎత్తికెళ్ళి ఈ మాట మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అసలు ఆవిడ పట్ల మాట్లాడడానికి మనకి అర్హత ఉందా, అలా మాట్లాడడానికి మనకొక అర్హత సంపాదించుకుంటే కదా మనం మాట్లాడడం అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా అంత ఓర్పు పట్టిన తల్లి తాను కేవలం సంకల్పమాత్రం చేత లంకాపట్టణాన్ని కాల్చగలిగిన
కాల్చకుండా నా భర్త యొక్క అనుమతి లేదు, అందుకని నేను పతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి నరకాంతని కాబట్టి నేను రావణ సంహారం చెయ్యనని నిలబడింది అంటే ఆ తల్లి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అని మహర్షి ఎంత బాధపడ్డారో, హనుమ ఎంత బాధపడ్డారో. ఇటువంటి తల్లె భూదేవి యొక్క కూతురా, దశరథ మహారాజు గారి పెద్ద కోడలా, రామచంద్రమూర్తి ఇల్లాలా, లక్ష్మణస్వామికి వదినగారా, నా చేత నమస్కరింపబడినటువంటి తల్లె, పరమధర్మమూర్త, మహాపతివ్రత, సాక్షాత్తు పరదేవతయ. నీచులైన రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి ఆమెని బాధ పెడుతున్నారా? అసలు ఆమెతో పన్నెత్తి మాట్లాడడానికి అర్హత లేని రావణాసురుడు ఆమెతో మాట్లాడుతున్నాడా? ఏమి నా తల్లి ఓర్పు, ఎంత కష్టం! ఇంత కష్టంలో నా తల్లి ఓర్చుకుందే. అలా నిలబడింది కాబట్టి కదూ సీతమ్మ తల్లి పతివ్రతలకు పతివ్రత అయి పతివ్రత ధర్మం ఎంత గొప్పదో లోకానికి నిరూపణం చేసి రామచంద్రమూర్తి యొక్క కీర్తిని మరింత ప్రకాశింపచేసి యుగాలు మారిపోయిన సీత అని ఎవ్వరనరో సీతమ్మ అంటారు. అమ్మ అన్న పేరు చేర్చకుండా నా తల్లిని సంబోధనే చెయ్యరు. కష్టాలు పడకుండా సీతమ్మకంత పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ మహాత్ముల జీవితాన్ని పరిశీలించండి, ఎటో ఒక వైపు నుంచి ప్రతిబంధకాలు, ఏవో ఒక కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలకి వశపడి నేలబడిన వాడు పైకి లేవలేడు. తట్టుకుని ఊంచుకుని నిలబడిన వాడెవరో వాడు మాత్రమే ప్రకాశించగలడు. సీతమ్మ తల్లి జీవితం మనం ఎలా నిలబడాలో మనకి చూపిస్తుంది లోకంలో. అలాగే ఎంతమంది మహానుభావులు ఎప్పుడో పౌరాణిక వాంగ్మయంలో చెప్పబడినటువంటి వ్యక్తులు కారు, ఇప్పటికీ మనకి నిజ జీవితంలో ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు కనపడతారు. హైదరాబాదులో శాంతాబయోటిక్ కర్మాగారాన్ని స్థాపించినటువంటి శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఒకానొకప్పుడు జరగరాని సంఘటన ఒకటి జరిగి విశేషమైనటువంటి మనస్తాపాన్ని పొందారు. ఆ మనస్తాపం నుంచి బయటపడడం కోసం వాతావరణంలో కొంత మార్పు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఆయనకి అన్నదమ్ముల వరస అయినటువంటి వాళ్ళతో కొంతకాలం గడుపుదామని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి న్యూజెర్సీ పట్టణానికి వెళ్ళారు. ఆ న్యూజెర్సీ పట్టణంలో అన్నదమ్ములతో కలిసి గడుపుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అదే సమయంలో జెనీవాలో అంతర్జాతీయ వైద్య సదస్సు ఒకటి జరుగుతోంది. దానికి ఆయన అన్నదమ్ములు వెడుతుంటే ఆయన కూడా వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో హెపటైటిస్ బి అనబడేటటువంటి ఒక వ్యాధికి సంబంధించినటువంటి ఔషధాన్ని ఒక దాని గురించి అక్కడ చర్చ జరుగుతోంది. అది వ్యాధి నిరోధక సంబంధమైనటువంటి టీకా మందు. ఆ మందు అంతర్జాతీయంగా అన్ని దేశాలకి అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం గురించి జరుగుతున్నటువంటి చర్చ. ఆ చర్చలో ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, ప్రత్యేకించి భారతదేశం లాంటి దేశాల గురించి మాట్లాడుతూ పశ్చిమ దేశాలకి సంబంధించిన ప్రతినిధులు, ఈ దేశాలు పేద దేశాలు, ఇవి ఎప్పుడూ చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని మన దగ్గరికి వస్తాయి, ఇంత ఖరీదైనటువంటి వ్యాధి నిరోధక ఔషధాలన్నింటినీ కూడా తక్కువ ధరకి వాళ్ళకి అందజేసేటటువంటి ఏర్పాటు కోసం మన దగ్గర బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాయి, కొత్తగా దేన్ని కూడా కనిపెట్టడము చేత కాదు, ఉన్నటువంటి వాటిని మన దగ్గర ఎంతసేపు భిక్షగా అడిగి తీసుకెళ్లడం తప్ప వీళ్ళకి ఇతర సమర్థతలు లేవని వాళ్ళు విసుక్కుంటుండగా వరప్రసాద్ రెడ్డి గారు విన్నారు. ఆయన మనస్సులో చాలా బాధ కలిగి, అయ్యో భారతదేశాన్ని ఇంత కించపరిచి మాట్లాడుతున్నారని, అసలు దేని గురించి ఈ చర్చ జరుగుతోంది అని వివరణ తీసుకుంటే, ఆ రోజులలో ఈ హెపటైటిస్ బి అనబడేటటువంటి వ్యాధి నిరోధకత్వం కోసమని చెప్పి వాడవలసినటువంటి ఔషధం టీకా మందు ఒక్కొక్కటి 750 రూపాయలు. అది 3 డోసులుగా పుచ్చుకోవాలి. అలా 3 పర్యాయాలు పుచ్చుకుంటే 2250 రూపాయలు అవుతుంది. సామాన్యుడైనటువంటి వ్యక్తి, పేద జనాభా అటువంటి ఖరీదైనటువంటి ఔషధాన్ని పుచ్చుకోలేక ఎందరో పిల్లలు ప్రత్యేకించి ఆ వ్యాధి బారిన పడి మరణిస్తూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వరప్రసాద్ రెడ్డి గారు తాను వైద్య రంగానికి చెందినవారు కాకపోయినప్పటికీ, తాను ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్ అయినప్పటికీ, ఎలాగైనా భారతదేశంలో కూడా స్వావలంబనతో అటువంటి ఔషధాన్ని తయారు చేయాలి అని నిర్ణయం చేసుకుని తన యొక్క అన్నదమ్ములతో సంప్రదిస్తే వాళ్ళన్నారు, ఇక్కడ కాదు,
ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా కాలిఫోర్నియాలో ఉన్నారు. నువ్వు వెళ్ళి కాలిఫోర్నియాలో ఉన్న శాస్త్రవేత్తలతో, ప్రత్యేకించి భారతీయ సంతతికి చెందిన వారితో ఒకసారి మాట్లాడితే వాళ్ళందరూ కలిసి వస్తే మనం అటువంటి టీకా మందుని ఒకదాన్ని తయారు చేసి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలకి అందుబాటులోకి తేగలుగుతామన్నారు. వరప్రసాద్ రెడ్డి గారు బయలుదేరి కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల్ని అడిగారు, అయ్యా మా దేశంలో కూడా తక్కువ ఖరీదుతో ఇటువంటి ఔషధాన్ని తయారు చేసి ఎక్కువ మంది మరణించడానికి అవకాశం లేకుండా అందరికీ ఇవ్వాలి అని సంకల్పం చేస్తున్నాం. అందుకని చెప్పి దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని, కొంత సాంకేతికమైనటువంటి విషయాన్ని మీరు మాతో పంచుకోగలరా అని. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అనరాని మాట ఒకటి అన్నాడు, భారతదేశంలో విపరీతమైనటువంటి జనాభా, కొంతమంది హెపటైటిస్ బి వచ్చి చచ్చిపోతే మాత్రం పెద్ద కష్టం ఏమిటయా, కొంతమంది పోతే పోయారులే, ఇప్పటికే జనాభా ఎక్కువ, అంత జనాభా ఉన్న దేశంలో కొంతమంది పోతే మాత్రం ఎందుకు బెంగపెట్టుకుంటావు? హెపటైటిస్ బి లాంటి దానికి వ్యాధి నివారకత్వానికి పనిచేసేటటువంటి ఔషధాన్ని తక్కువ ఖరీదుకి తయారు చేయగలిగినంత సత్తా కలిగిన శాస్త్రవేత్తలు భారతదేశంలో లేరు, అటువంటివి తయారు కావు, నువ్వు వెళ్ళమన్నాడు. ఆ మాటలకి చాలా నైరాశ్యాన్ని పొందారు, విశేషమైనటువంటి కోపం కూడా వచ్చింది. తమాయించుకుని ఇలా నిరాశతో కూర్చుని నేను తిరిగి భారతదేశానికి వెళ్ళిపోతే నా దేశానికి నేను ఏం సేవ చేయగలిగిన వాడిని అవుతానని మళ్ళీ అక్కడి నుంచి న్యూజెర్సీ వెళ్ళి ఆయన అన్నదమ్ములతో మాట్లాడారు. న్యూజెర్సీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల్ని, ఐశ్వర్యవంతుల్ని, సాంకేతిక ప్రజ్ఞాపాఠవాలు ఉన్నవారిని కలిపి ఒక సమావేశం పెట్టి భారతదేశంలో హెపటైటిస్ బి వ్యాధి చేత పిల్లలు మరణించకుండా ఉండడం కోసం ఏదైనా ఒక గొప్ప ఔషధాన్ని తయారు చెయ్యాలి, టీకా మందు తయారు చెయ్యాలి అని అనుకుంటున్నాం, మీరందరూ కలిసి రావాలి అని అడిగారు. అక్కడ ఉన్నటువంటి భారతీయ సంతతికే చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు పకపక నవ్వి, భారతదేశంలోనేమిటి హెపటైటిస్ బికి టీకా మందు తయారు చేయడం ఏమిటి, ముందుకొచ్చేవాడెవడు, దానికి సహకరించేటటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఎలా తయారవుతుంది, ఎందుకు వచ్చిన దేశభక్తి నీకు, అక్కర్లేనటువంటి పొంగు దేంతోనో మాట్లాడుతున్నావు, ఆ ప్రతిపాదన అక్కడతో విరమించమన్నారు. ఎక్కడ లేని నిరాశ కలిగింది, అపారమైన కోపము వచ్చింది వరప్రసాద్ రెడ్డి గారికి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలలో, సాంకేతిక కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో కొన్ని లక్షలు పెట్టి ప్రభుత్వం మిమ్మల్ని చదివిస్తే మీరు మీ ప్రజ్ఞాపాఠవాలతో ఇవాళ ఇంత గొప్పవాళ్ళై అక్కడ చదువుకుని ఈ దేశాలకు వచ్చి ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించి భారతదేశానికి మీరు వచ్చేది ఊరగాయలు తెచ్చుకోవడానికి, అక్కడి నుంచి ఊరగాయలు తెచ్చుకోవడానికి తప్ప భారతదేశం మీకు ఎందుకు పనికిరాదు. భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచించవలసినటువంటి అగత్యం మీకు లేదు. దేశం గురించి, దేశ ప్రజల గురించి మీరే ఇంత చిన్నతనం చేసి మాట్లాడితే దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు అని ఆవేశంగా ప్రసంగం చేశారు. అది విని అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఐశ్వర్యవంతులు అందరూ కూడా నిజమే, మన దేశంలో కూడా హెపటైటిస్ బికి ఒక గొప్ప టీకా మందు ఒకటి తయారు కావాలి, దీనికి మనందరం వరప్రసాద్ రెడ్డి గారితో చెయ్యి కలుపుదామని అప్పటికప్పుడు కొంత ధనాన్ని పోగు చేసి సాంకేతికమైనటువంటి సహకారాన్ని, శాస్త్రపరమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించడానికి అంగీకరిస్తే వరప్రసాద్ రెడ్డి గారు తిరిగి భారతదేశానికి వచ్చారు. అప్పట్లో ఆ ఔషధం తయారు చేయడానికి కావలసినటువంటి ప్రయోగాలు చేయడానికి ఉపయుక్తమైనటువంటి పెద్ద పరీక్షా కేంద్రం ఒకటి ఎక్కడా లేదు. అదృష్టవశాత్తు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజులలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి మల్లారెడ్డి గారి దగ్గరికి వెడితే ఆ డాక్టర్ మల్లారెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు చెల్లించినంత మాత్రం చేత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాబొరేటరీని పరిశోధనల కొరకు వరప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు. అదే సమయంలో పరమదేశభక్తురాలైనటువంటి తల్లి డాక్టర్ గీతా శర్మ అనబడేటటువంటి శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి గారికి ఈ పరిశోధనలలో ఎనలేని సహాయం చేసింది. ఇవన్నీ విన్నటువంటి వారు
కొలంబియా యూనివర్సిటీలో శాస్త్ర పరిజ్ఞానంలో ఈ ప్రత్యేకించి ఈ జీవరసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి దిట్ట డాక్టర్ రామిరెడ్డి గారు కూడా కలిసి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీలో కూడా దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకి ఎంతో గొప్పగా పరిశోధన జరిగి ఒక ఔషధం తయారవుతుంది అన్న స్థితిలో ఒక్క నయా పైసా కూడా లేకుండా సొమ్మంతా అయిపోయింది. వరప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని బ్రతిమాలి ఉన్నటువంటి ఆస్తి అంతా అమ్మేశారు. చిల్లి గవ్వ లేకుండా అంతా తీసుకొచ్చి పెట్టినా సరే ఇంకా హైదరాబాదులో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవడం కానీ అసలు ఔషధం బయటికి రావడం కానీ జరగలేదు. విపరీతమైనటువంటి నిరాశ ఏర్పడింది. ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరిగారు, ఎన్ని సంస్థల చుట్టూ తిరిగారో ఎవరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. అటువంటి సమయంలో అదృష్టవశాత్తు అటువైపు అరబ్ దేశాలకి చెందినటువంటి ఒక దేశానికి సంబంధించిన మంత్రి తన దగ్గర ఉన్నటువంటి విశేషమైన ఐశ్వర్యాన్ని భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం కోసమని ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆయన ప్రతినిధితో వరప్రసాద్ రెడ్డి గారికి సఖ్యత ఏర్పడి ఆయన దగ్గర తీసుకున్నటువంటి ద్రవ్యాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో వాళ్ళ అమ్మగారి పేరు మీద శాంతా బయోటెక్ అన్న పేరుతో ల్యాబొరేటరీస్ని ఫ్యాక్టరీని నిర్మాణం చేశారు. అద్భుతమైనటువంటి ఔషధం తయారైంది. కానీ ఆ ఔషధం భారతదేశంలో ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాని మీద భారత ప్రభుత్వం కూడా పరిశోధనలు చేసి దాన్ని అనేకమైనటువంటి జీవాల మీద మనుష్యుల మీద ప్రయోగం చేయవలసి వచ్చింది. మనుష్యుల మీద దాన్ని మొట్టమొదట ప్రయోగం చెయ్యాలి అంటే ఎవరు ముందుకొస్తారు అన్నారు. భారతదేశంలో పిల్లలు చనిపోకూడదు, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ దొరకాలని వరప్రసాద్ రెడ్డి గారే మొట్టమొదట ముందుకొచ్చి నా మీద ఆ ప్రయోగం చెయ్యమని అడిగారు. వరప్రసాద్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ ముందుకొస్తే మొట్టమొదట ప్రయోగాల్ని వాళ్ళ మీదే చేశారు. చేసిన తరువాత అది ఏ విధమైనటువంటి ప్రమాదరహితమైనటువంటి ఔషధమో అని నిగ్గు తేలిన తరువాత ఆశ్చర్యం ఏమిటంటే ఒక డోస్ 750 రూపాయలు పెట్టి కొనుక్కోవలసినటువంటి ఔషధాన్ని కేవలం 50 రూపాయలకి కొనుక్కుని భారతదేశంలో పసిపిల్లల యొక్క మరణాల్ని గణనీయమైనటువంటి రీతిలో తగ్గిపోయేటటువంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇండియాలో తయారు చేసి ప్రపంచ దేశాలలో భారతదేశం పట్ల చులకనగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా 6-7 సంవత్సరాలలో తలదించుకుని భారతదేశం ఏదైనా సాధించగలదు, అటువంటి శాస్త్రవేత్తలున్నారు, అటువంటి నడుం కట్టుకుని ఊంచుకోగలిగినటువంటి మహామేధావులైనటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు, అన్నిటినీ మించి నిర్వహించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వ్యక్తులున్నారని వరప్రసాద్ రెడ్డి గారు చాటి చెప్తే ఆ రోజున ఆయన యొక్క దీక్షాదక్షతలకు పరవశించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఆ వరప్రసాద్ రెడ్డి గారు అంత నైరాశ్యంలో ఎన్నో మార్లు ఆర్థికంగా ఇతర దేశస్థులు అన్న మాటల రీత్యా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందనటువంటి పరిస్థితుల్లో కూడా కూరుకుపోయి అంత నైరాశ్యంలోంచి కూడా మళ్ళీ సమస్యని ఎదుర్కొని పరిష్కారం తెచ్చుకోవాలి తప్ప కేవలంగా సమస్యకి పరిష్కారం దొరకట్లేదని చెప్పి ఎవరో నిందించినా కూడా చేతులు ముడుచుకు కూర్చుని తిరిగి భారతదేశానికి వెళ్ళిపోయి వాళ్ళు అలా అంటున్నారు వీళ్ళు ఎలా అంటున్నారు అని 10 మందితో పంచుకుంటే వచ్చే లాభం ఏమిటని నైరాశ్యంలోంచి పైకొచ్చి ధైర్యంగా నిలబడి ఆ హెపటైటిస్ బికి అంత గొప్ప ఔషధాన్ని తయారు చేశారు కాబట్టే, వ్యాధి నిరోధకమైనటువంటి టీకామందుని ఉత్పత్తి చెయ్యగలిగారు కాబట్టే ఇవాళ భారతదేశం అంతటి సమున్నత స్థాయిలో నిలబడింది. భారత్ పాక్ మధ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తూ ఒకప్పుడు బస్సు యాత్ర ప్రారంభమైతే పాక్ ప్రభుత్వం కూడా అడిగింది ఈ వ్యాధి నిరోధక ఔషధాన్నే ఇమ్మని అడిగింది. అంత గొప్ప ఔషధాన్ని తయారు చేసి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా సమున్నత స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు.
ధౌమ్యుడు చేసినటువంటి బోధ చేత ప్రేరణ చెందినటువంటి ధర్మరాజు ఆయన యొక్క సోదరులు ద్రౌపదీదేవి అజ్ఞాతవాసాన్ని పూర్తి చెయ్యగలిగారు. కాబట్టి మనకి ఏ పురాణం చూడండి మనకి బోధ చేసేది ఒక్కటే, సమస్య ఉత్పన్నమైనప్పుడు మనం అనుకున్నది సాధించలేకపోతున్నామేమో అనేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దిగాలు పడవద్దు అని. అంతవరకెందుకు? భారతదేశానికి అంతరిక్ష శాస్త్రంలో ఉపగ్రహాలలో స్వావలంబన సాధించినటువంటి మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, అంత గొప్ప శాస్త్రవేత్త, భారత రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎవరి పేరు చెప్తే విశేషమైనటువంటి గౌరవాన్ని ప్రకటనం చేస్తాయో, కొన్ని కోట్ల మంది విద్యార్థులు ప్రపంచ పటమంతటా కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు వినాలని కోరుకుంటారో, అటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో ఎలాగైనా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని కష్టపడి చదువుకోవడానికి డబ్బు లేకపోతే తన సోదరి నగలు అమ్మి చేసినటువంటి ఆర్థిక సహాయంతో మెడ్రాస్ ఐఐటిలో సీటు సంపాదించుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జీవితంలో ఆయనకి కళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి విమానంలో ఎగిరి పైలట్గా తాను ఎంతో వృద్ధిలోకి రావాలని, అటువంటి పైలట్ ఉద్యోగం కోసమని డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇంటర్వ్యూ కోసమని బయలుదేరి వెళ్ళారు. 25 మంది అభ్యర్థులు వచ్చారు. వాళ్ళకి కావలసినది 8 మంది. నాకు తప్పకుండా ఈ ఉద్యోగం వచ్చి తీరుతుంది అని నమ్మారు. ఎంతో సంతోషంగా ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పారు. కానీ వాళ్ళు చేసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా అబ్దుల్ కలాం గారికి 9వ స్థానం వచ్చింది. వాళ్ళకి 8 కావాలి. కాబట్టి కలాం గారికి ఉద్యోగం ఇవ్వలేదు. 9వ వాడిని అయిపోయానే నేను ఒక్క మెట్టు పైకి వచ్చి ఉంటే 8వ వాడిని అయితే నా జీవితంలో కళ నెరవేరేది. నేను ఎయిర్ ఫోర్స్లో పైలట్ని అయి ఉండేవాడినని విపరీతమైన నైరాస్యానికి గురయ్యారు. డెహ్రాడూన్ రాకముందు ఆయన ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ, అది విమానాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఆ సంస్థలో కూడా అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్కి వెళ్ళారు. 250 రూపాయల జీతం ఆ రోజుల్లో. వెళ్ళి ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి అది ఆయనకి ఇష్టం లేదు, పైలట్ ఆఫీసర్గా ఉండాలని డెహ్రాడూన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇక్కడ ఉద్యోగం రాలేదు. చాలా బాధపడి ఋషికేశ్ వచ్చి గంగానదిలో స్నానం చేసి శివానంద మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమంలో నిలబడి శివానంద స్వామికి ఎదురుగుండా వెళ్ళారు. ఆయన వంక చూడగానే ఆయనకి ఎక్కడో గొప్ప సంతృప్తి కలిగింది. శివానంద మహర్షి అడిగారు, నీ పేరేమి అని అడిగారు. నా పేరు అబ్దుల్ కలాం అని చెప్పారు. ఆ పేరు వినగానే మహమ్మదీయుడు అని తెలుస్తుంది. వింటున్న వ్యక్తి సనాతన ధర్మానికి చెందినటువంటి సాధుపురుషుడు. కానీ ఆ పేరు వినగానే ఆయన మహమ్మదీయుడు అని గుర్తించిన శివానంద స్వామి వారిలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. అదే చిరునవ్వు. చంద్రబింబం వంక చూస్తే మనస్సుకి ఎంత ఉపశాంతి కలుగుతుందో వారి వంక చూస్తే నాకు అంత ఉపశాంతి కలిగింది అని అబ్దుల్ కలాం గారే రాసుకున్నారు. నేను మహమ్మదీయుడను అని నా పేరు ద్వారా తెలిసినప్పటికీ కూడా ఆయన ముఖంలో ఏ మార్పు రాలేదు, అదే ఆదరభావంతో చూశారు అని రాసుకున్నారు. ఆయన ఒక మాట అడిగారు, నీ ముఖం చూస్తే నువ్వు ఏదో నైరాశ్యంలో ఉన్నావు, నిస్పృహతో ఉన్నావు, ఎందుచేత నువ్వు అంత నిరాశలో ఉన్నావు అని అడిగారు. నా కళ జీవితంలో కష్టపడి మెడ్రాస్లో ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాను. ఎప్పటికైనా నేను డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలనుకున్నాను. కానీ 8 తీసుకున్నారు. నేను 9వ వాడిగా ఉత్తీర్ణుణ్ణి అయ్యాను. అందువల్ల నాకు ఉద్యోగం రాలేదు, చాలా బాధగా ఉందన్నారు. వెంటనే శివానంద స్వామి అన్నారు, నువ్వు ఒకటి కావాలనుకున్నావు, పరమేశ్వరుడు నిన్ను వేరొకటి కావాలి అని తలుచుకుంటున్నాడు. ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేసి ఉంచాడు. ఈశ్వరుడు నిన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి సంతోషంగా అంగీకరించి ఆయన చెప్పినట్లు తయారవ్వాలనుకుంటే నువ్వు అవ్వాలనుకున్న దానికన్నా చాలా గొప్పవాడివే అవుతావు, తప్ప తక్కువ వాడివి కావు. నైరాస్యాన్ని విడిచిపెట్టు. పరమేశ్వరుడు ఎందుకు నిన్ను ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో బాగా ఆలోచించు. ఆయన నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఆలోచించు. ఈ నిరాశ విడిచిపెట్టు. ఈశ్వరుడు నిన్ను ఎక్కడ ఏది చెయ్యాలని సంకల్పం చేస్తున్నాడో దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. దానికి భక్తి అని పేరు.
ఆ ఈశ్వరుడు నిన్ను ఏ స్థానంలో నిలబెడతాడో నీకు ఒకనాడు అర్థం అవుతుందన్నారు. ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. మనసుని పట్టుకున్న నిరాశనంతటినీ విడిచిపెట్టేశారు. తిన్నగా ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళి డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్కి వెళ్ళి, నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను, ఇంత పూర్వం నాకు ఉద్యోగం వచ్చిందా అని అడిగారు. మీరు సెలెక్ట్ అయ్యారు అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తనకి ఉద్యోగం రాలేదని కించిత్ బాధపడలేదు. తిన్నగా వెళ్ళి ఢిల్లీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. అంతే. శివానంద స్వామి చెప్పింది 100కి 100 పాళ్ళ సత్యం. విక్రమ్ సారాభాయ్ లాంటి మహాపురుషులు ఎందరో ఆయనకి జీవితంలో తటస్థించారు. ఇక ఆయన వెనుతిరిగి చూసింది లేదు. ఆయన స్థాయి క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఉపగ్రహాలు తయారు చేసి భారతదేశానికి అంతరిక్ష శాస్త్రంలో స్వావలంబన కల్పించి ఆయన భారత రాష్ట్రపతి స్థానాన్ని సమున్నతంగా అధివసించి ఆయన రాష్ట్రపతి పదవిని విడిచిపెట్టేస్తున్నప్పుడు కూడా ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కొన్ని కోట్ల మంది ఆయన్ని మళ్ళీ మిమ్మల్ని రాష్ట్రపతిగా చూడాలని అనుకుంటున్నాం అని ఆయనకి మెయిల్స్ ఇచ్చారు అంటే ఆయన ఎంతటి మహానుభావుడో ఆలోచించవచ్చు. ఒక్కసారి జీవితంలో శివానంద స్వామి చెప్పారు, భారత రాష్ట్రపతి రెండో మాట ఆయన కావాలని ఎందరో కోరుకున్నారు, కానీ ఆయన కాలేదు. అంత మాత్రం చేత ఆయన బెంగ పెట్టుకోలేదు. ఇవాళ రాష్ట్రపతి పదవి పూర్తయిపోయింది. మరునాడు తిన్నగా తనకున్నటువంటి కొద్దిపాటి సామాను పట్టుకుని విమానం ఎక్కి మెడ్రాస్ వచ్చారు. తిన్నగా కాలేజీకి వెళ్ళి పిల్లలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఇప్పటికీ ఎంత సంతోషంగానో, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఆ పిల్లలతో సమన్వయం అవుతూ, వాళ్ళకి ఏమైనా అనుమానాలుంటే అడగమని వాళ్ళకి జవాబులు చెప్తూ, వాళ్ళ మేధస్సులో అద్భుతమైనటువంటి ఆలోచనలు పుట్టేటట్టుగా ప్రసంగాలు చేస్తూ భారతదేశ యువతకి మార్గదర్శకుడై మహానుభావుడు తన జీవితానికి సార్థక్యం చేసుకుంటున్నారు. అటువంటి అబ్దుల్ కలాం గారి జీవిత ప్రారంభం చూస్తే యథార్థానికి ఆయన జీవితం ఉత్సాహంగా ప్రారంభం కాలేదు, నైరాశ్యంతో ప్రారంభమైంది. అబ్దుల్ కలాం గారి జీవిత ప్రారంభం చూస్తే యథార్థానికి ఆయన జీవితం ఉత్సాహంగా ప్రారంభం కాలేదు, నైరాశ్యంతో ప్రారంభమైంది. కానీ ఒక్క శివానంద స్వామి వారు చెప్పినటువంటి మాటల చేత ప్రేరణ పొంది నైరాశ్యంలోంచి పైకొచ్చినటువంటి కలాం గారు ఇక ఎన్నడూ నైరాశ్యానికి లోను కాలేదు. ఒకానొకప్పుడు ఉపగ్రహ ప్రయోగమే విఫలమైపోయినా, విలేకరులందరూ వెంటపడి నిరసన చేస్తూ మాట్లాడినా ఆయన బెంగ పెట్టుకోలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని దిద్ది మళ్ళీ ఎక్కడ తాను బాధపడ్డారో అక్కడే సమున్నత స్థాయిలో తల ఎత్తుకుని నిలబడేటట్టుగా జీవితంలో ప్రవర్తిస్తున్నారు. కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయుడయ్యారు. నైరాశ్యంలో మునిగిపోవడం వల్ల మనిషి పైకి రాడు. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగిందని, మనసుకి బాధ కలిగిందని, ఇక అదే పనిగా నా మనసుకు బాధ కలిగిందని తిరగడం గొప్ప కాదు. పైకి వచ్చి సమున్నత స్థాయిలో తాను ఎదగడం గొప్ప. అందుకే మీరు చూడండి, అమ్మ కొట్టిందని, నాన్నగారు తిట్టారని, గురువుగారు దెబ్బలాడారని, లేకపోతే జీవితంలో చిన్న కష్టం వచ్చిందని, పుస్తకం సరిగా అర్థం కావట్లేదని, మార్కులు ఒక దాంట్లో కొద్దిగా తక్కువ వచ్చాయని, అనుకున్న ర్యాంక్ రాలేదని విద్యార్థులు, యువత తమ ప్రాణాలు తాము తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఎన్నడూ చేయకూడదు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని దిద్దుకొని మళ్ళీ ఉత్సాహంతో సమున్నత స్థాయిలో తాను నిలబడేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అంటే మనిషిని మనిషిగా నిలబెట్టగలిగినవేవి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు. అటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటే అది సప్త ధాతువులలో జీర్ణమైతే ఎప్పుడైనా జీవితంలో ఏదైనా కించిత్ కష్టం ఏర్పడితే దానికి వైక్లభ్యాన్ని పొందకుండా నిలబడతారు. దానికోసమే మహాత్ములందరూ తమ జీవితంలో తాము పడినటువంటి కష్టసుఖాల్ని గ్రంథ రూపంలో అందిస్తారు. ప్రతి పిల్లవాడు కాదు, అసలు యథార్థం చెప్పాలంటే ప్రతి తెలుగువాడు చదవవలసినటువంటి పుస్తకం ఒకటి ఈ మధ్యకాలంలో వచ్చింది. ఒకప్పుడు ప్రధానమంత్రికే ఆ మీడియా సలహాదారుగా పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ గారు అప్పుడేం జరిగిందంటే అన్న శీర్షికతో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని వెలిగించారు. ఆయన రచించినటువంటి ఆ పుస్తకం చదువుతుంటే అసలు గ్రంథం చదువుతున్నట్టు ఉండదు.
ఆయన పడిన కష్టాల్లో, ఆయన పొందిన సుఖాలలో ఆయన చెయ్యి పట్టుకుని ఆయన పక్కన మనం కూడా నడుస్తున్నట్లుంటుంది. అంత గొప్ప పుస్తక రచన చేశారు. ఆయన కెరీర్ ప్రారంభమే ఎంత భయంకరంగా ప్రారంభమైందో చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకుని అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన, అర్జున్ రావు గారు, లలితాదేవి గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఒకే రైలు ఎక్కి హైదరాబాద్ నుంచి వాళ్ళు అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అవ్వవలసినటువంటి జిల్లాలన్నింటికీ వెడుతున్నారు. ముందు వచ్చినటువంటి విజయవాడ దగ్గర లలితాదేవి గారిని, ఆవిడతో ఇంకా ఆ గుంటూరు జిల్లాలోనూ అక్కడ జాయిన్ అవ్వలసినటువంటి అసిస్టెంట్ కలెక్టర్లని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి మంది మార్బలంతో తహసీల్దారులు వాళ్ళు అందరూ వచ్చి పూలదండలు వేసి మర్యాద చేసి బయటికి తీసుకెళ్లారు కార్లు ఎక్కించడానికి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని అయినటువంటి ఏలూరు పట్టణంలో పివిఆర్కే ప్రసాద్ గారు దిగాలి. నాకు కూడా ఇలాగే మంది మార్బలంతో వస్తారులా ఉంది, స్నానం చేసి ఉండడం మంచిదని ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో షవర్ ఉండేది స్నానానికి. స్నానం చేసి ఆయన టక్ చేసుకుని సిద్ధపడి కూర్చున్నారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఒక అతను ఆ కిటికీలోంచి పివిఆర్కే ప్రసాద్ ఎవరు అని అరిచాడు. నేనే అన్నారు. మీరు రైలు దిగద్దు, కలెక్టర్ గారు కంపార్ట్మెంట్లోనే ఉన్నారు, మంత్రి గారు కూడా ఉన్నారు, ఎదర రైతు సదస్సు జరగబోతోంది నర్సాపూర్లో, మీ పెట్టిచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోతాం క్యాంప్ ఆఫీస్కి, మీరు ఇదే రైల్లో వెళ్ళిపోండి కలెక్టర్ గారితో, మీరు అక్కడ శిక్షణ పూర్తి చెయ్యాలన్నారు. అసలు కిందకి దిగలేదు. ఆ రైలు పెట్టిలోనే కలెక్టర్ గారికి నమస్కారం పెట్టారు. నమస్కారం పెట్టిన ఆయన రెండు రోజుల తర్వాత మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అంత ఐఏఎస్ చదువుకుని అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారిని పిలిచి, సుబ్రహ్మణ్యం గారు అన్న కలెక్టరు, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్గా ఎందుకు వచ్చావో తెలుసా? పని నేర్చుకోవడానికి వచ్చావు. నువ్వు నిజంగా పని నేర్చుకోవాలి అంటే ఎక్కడో బంగళాలో ఉంటాను అంటే పని రాదు. ఈ కలెక్టర్ బంగళా వెనకాతల 2 క్వార్టర్స్ ఉన్నాయి. ఓ క్వార్టర్లో నువ్వు ఉండి పని నేర్చుకుంటానంటే మంచిది, కాదంటావా నీ ఇష్టం, బంగళాలో ఉండన్నారు. ఆయన వెనక్కి వెళ్ళి చూశారు. అది సేవకులు ఉండేటటువంటి క్వార్టర్. అక్కడ ఏం లేవు, ఒక్క పడక కుర్చీ, ఓ కుర్చీ, ఓ మంచం, ఏదైనా వండుకుంటానంటే ఓ పొయ్యి. ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అసిస్టెంట్ కలెక్టర్కి. కలెక్టర్ గారి మనసు నొచ్చుకుంటుందేమోనని అలాగే ఉంటానండి అని చెప్పి వెళ్ళి పడక కుర్చీలో పడుకున్నారు. జర 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 చప్పుడైంది. ఏమిటా అని చూసేటప్పటికి ఆయన కుర్చీ కింద నుంచి పెద్ద పాము వెళ్ళిపోతోంది. అసలు ఆయన ఇంకా ఎప్పుడూ ఆఫీసులో పని చేయలేదు. ఇంత పెద్ద ఫైళ్ళ మూట తీసుకొచ్చి ప్యూన్ అక్కడ పెట్టి, కలెక్టర్ గారు ఈ ఫైళ్ళు చూసి మిమ్మల్ని కామెంట్స్ రాయమన్నారన్నారు. రాత్రి అలా కామెంట్స్ రాశారు. ఒక వారంలో అసిస్టెంట్ కలెక్టర్గా ఆయన ఏం పనులు చేశారో వ్రాసి కలెక్టర్ గారికి పంపిస్తే ఈయన 5 వాల్యూమ్స్ రాస్తే 6 వాల్యూమ్స్ రిప్లై వచ్చేది, నువ్వు ఇంకా ఇంత పని చెయ్యాల్సి ఉంటుందని. ఆఖరికి ఎంత కష్టపడ్డారంటే ఆయన నర్సాపూర్ వెళ్ళవలసి వస్తే ముందు రోజు తహసీల్దార్ ఫోన్ చేసి రేపు జీప్ వస్తుంది మిమ్మల్ని అందరిలో తీసుకెడతారన్నారు. మరునాడు పొద్దున్నే తహసీల్దార్ ఫోన్ చేసి, మీరేమనుకోకండి, కారణాంతరాల వల్ల జీప్ రావట్లేదు, మీరు బస్సులో వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని నర్సాపూర్లో అసిస్టెంట్ కలెక్టర్గా మీ విధులు మీరు నిర్వర్తించండి అన్నారు. ఒక స్థితిలో ప్రసాద్ గారికి అనుమానం వచ్చింది. కలెక్టర్ గారే నాకు వాహనం రాకుండా, ఎవరూ అధికారులు నన్ను గౌరవించకుండా అడ్డుపడుతున్నారు అని. ఏ అధికారి ఆయనని గౌరవించడానికి వీల్లేదు, ఏ గవర్నమెంట్ వెహికల్ ఆయనకి ప్రొవైడ్ చేయడానికి వీల్లేదు. కేవలం బస్సుల్లో వెళ్ళి ఉద్యోగం చేసి వస్తుండేవారు. ఆ చిన్న గదిలో పడుకుంటూ ఉండేవారు. రాత్రింబవళ్ళు పని. సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారు తాను బయలుదేరి వెడుతూ కనీసం కారులో పివిఆర్కే ప్రసాద్ గారిని ఎక్కించుకునేవారు కూడా కాదు. ఆయనే వెళ్ళిపోయేవారు, ప్రసాద్ గారికి కింద ఉండిపోయేవారు. ఆయన బస్సులో వెడుతుండేవారు. ఎన్నో మాటలు నొచ్చుకున్నారు. అరే కలెక్టర్ గారు నన్ను ఎందుకు ఇలా చూస్తారు, ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని ఎంత బాధపడ్డారో. ఆఖరికి ఎంత నైరాస్యం వచ్చేదో ఒక్కొక్కప్పుడు. ఒకానొకప్పుడు కలుసుకుంటే తన బ్యాచ్మేట్స్ అర్జున్ రావు గారు వాళ్ళు మమ్మల్ని కలెక్టర్ గారు సొంత సోదరుల్లా చూసుకుంటున్నారని చెప్తే ఈ బాధ మరింత ద్విగుణీకృతమైంది. 6 నెలలు అయిపోయింది. ఓ రోజున కలెక్టర్ గారు పిలిచారు, నాతో ఎక్కువ కారులో అన్నారు. కారు ఎక్కించుకున్నారు. ఆ రోజు నుంచి నెత్తి మీద పెట్టుకు చూసుకునేవారు. ఒక రోజున అనుమానం వచ్చి ప్రసాద్ గారు అడిగారు, మీరు 6 నెలలు నన్ను ఎందుకంత దూరంగా ఉంచారు, ఎందుకంత శ్రమ పెట్టారు అని. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అన్నారు, ప్రసాద్ నీ జీవితంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వేమైనా నేర్చుకుంటే ఇప్పుడే. ఒకసారి కలెక్టర్ గారి కారులో అసిస్టెంట్ కలెక్టర్గా నువ్వు కిందకి దిగితే చాలామంది నీతో మాట్లాడరు.
సామాన్యమైన రైతులు, పేద ప్రజలు అసలు నీతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఐఏఎస్ ఆఫీసరు, అసిస్టెంట్ కలెక్టరు అనేటప్పటికీ వాళ్ళకి భయం, నీ దగ్గరికి వచ్చి చెప్పరు. నువ్వు సామాన్యుడిలా కింద నుంచి పని చేయడం అనేటటువంటిది ఎప్పటికీ నేర్చుకోలేవు. నీకు ఏదైనా విషయం తెలియకపోతే ఇది నాకు తెలియదు అని చెప్పలేవు, తెలియని విషయాన్ని చెయ్యలేవు, ఎంత బాధపడతావు అని ఆనాడు సుబ్రహ్మణ్యం గారు చెప్పి 6 నెలలు ఇలా నువ్వు పని నేర్చుకున్నావు కాబట్టి ఇవాళ నువ్వు పని చెయ్యలేని డిపార్ట్మెంట్ లేదు, నీకు తెలియని విషయం లేదు, అంత కష్టపడ్డావు, ఇప్పుడు నాతో సమానంగా రా, నాతో కలిసి భోజనం చెయ్యి, నువ్వు కూడా ఫైల్స్ చూడు, నాకు పరమ సంతోషం. నువ్వు ఇలా పని నేర్చుకుంటే తప్ప వృద్ధిలోకి రావని, ఈ సమయం దాటిపోతే ఇక నీకు పని నేర్చుకునే అవకాశం లేదని నిన్ను కష్టపెట్టాను తప్ప ప్రసాద్, నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు నేను పెట్టినటువంటి ఆ పరీక్షని ఎదుర్కొని ఇంత గొప్ప అధికారి అయ్యావు, నాకెంత సంతోషంగానో ఉందన్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన సంఘటనలు, వాళ్ళు ధూర్తతనంగా మాట్లాడితే ఆయన పొందినటువంటి అవమానాలు, అంతలో ఆయన మళ్ళీ ధైర్యం తెచ్చుకుని చేసినటువంటి కార్యకలాపాలు, దానివల్ల తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రులే పిలిచి ఆయనని అభినందించినటువంటి సందర్భాలు, వాళ్లతో కలిసి ఆయన భోజనం చేసినటువంటి సంఘటనలు, ఆయన పడిన కష్టం, రోజుకి 24 గంటలైతే 26 గంటలు పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతల దగ్గర నుంచి 4 సంవత్సరములు కూడా ఐఏఎస్గా సర్వీస్ పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి యొక్క పేషీలో ప్రధానమైనటువంటి సెక్రటరీ పోస్టు స్వీకరించారు. జలగం వెంకటరావు గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర, మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర, పివి నరసింహారావు గారి దగ్గర, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి దగ్గర, 5 మంత్రుల దగ్గర ఒక కార్యదర్శిగా పనిచేశారు. ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేయడానికి ఆయన పడ్డ కష్టం, ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడ్డారో మీరు ఆ పుస్తకం చదవండి. ఆయన పడిన కష్టాలు, ఆయన ఎంతంత నిరాశకి, ఎంతంత నిర్వేదానికి లోనైపోయేవారో. ఒక్కొక్కసారైతే కోపం వచ్చేసి మీరు నన్ను రిలీవ్ చేసేయండి, నన్ను బదిలీ చేసేయండి అని చెప్పి కాగితం రాసి ముఖ్యమంత్రులకు ఇచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. ఆయన సమర్థతని చూసి మళ్ళీ చిరునవ్వు నవ్వి మంత్రులే తెచ్చి ఆయన్ని దగ్గర కూర్చోపెట్టుకున్న సందర్భాలు నేను ఎన్నని చెప్పను. నిజంగా ఉద్యోగస్తుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, ఐఏఎస్ ప్రొబేషనర్ల వరకు, పెద్ద పెద్ద అధికార పదవులలో ఉన్న వాళ్ళ వరకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పివిఆర్కే ప్రసాద్ గారి అప్పుడేమైందంటే అన్న పుస్తకం చదవాలి. ఒక మనిషి అంత స్థాయికి ఎదగాలి అంటే ఆయన ఎంత చెక్కబడ్డారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాదారుగా ఉన్నారంటే, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అసోసియేషన్కి చైర్మన్గా కొంతకాలం ఉండగలిగారంటే, ఇప్పటికీ అంత గౌరవాన్ని పొందగలుగుతున్నారంటే, ఎంత అనుష్ఠాన తత్పరుడు, ఎంత సైద్ధాంతికమైనటువంటి ప్రవర్తన, ఆయన అలంకరించినటువంటి గొప్ప పదవి లేదు. అంతటి వినయశీలి. వినయం అంటే ఏమిటో, చదువుకున్నటువంటి చదువు తెలియనటువంటి వాళ్ళ అమాయకత్వం నుంచి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎలా పనికి రావాలో, 4 విషయాలు తెలిసున్న వాళ్ళ దగ్గర ఎంత వినయంగా ప్రవర్తించవలసి ఉంటుందో, అన్ని తెలిసుండి కూడా తనకేమీ తెలియనటువంటి వాళ్ళ అంత వినయంతో తాను ముందు నమస్కారం చేసి మాట్లాడడం అనేటటువంటి ఆ గుణం, ఆ ఔదార్యం, ఆ మంచితనం, తప్పు చేసిన వాణ్ణి కూడా మరిచిపోయి మన్నించగలిగినటువంటి డాక్టర్ నెల్సన్ మండేలా యొక్క ఉదార బుద్ధి, ఇవన్నీ పివిఆర్కే ప్రసాద్ గారిలో కనపడతాయి. నేను ఎందుకు ఈ విషయాలు మీతో మనవి చేయవలసి వచ్చింది అంటే, రామచంద్ర ప్రభువు ఎంత కష్టపడ్డాడో, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడో, ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు ఎంత కష్టపడ్డారో, ద్రౌపదీదేవి ఎంత కష్టపడిందో, పౌరాణికమైనటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చే శాశ్వతమైన కీర్తి సంపాదించుకున్నారో, సమకాలీన సమాజంలో ఇప్పటికీ అన్ని కష్టాలకి గురై అప్పుడప్పుడు విశేషమైనటువంటి నైరాస్యాన్ని పొంది కూడా, ఈ నైరాస్యాన్ని ఇలాగే నిలబెట్టుకుంటే ఎందుకు పనికిరాం, 10 మందికి పనికొచ్చేటట్టుగా తయారు కావాలి అంటే నేను వృద్ధిలోకి రావాలని ఆ నైరాస్యాన్ని విడిచిపెట్టి సమస్యల్ని ఢీకొట్టిన వాళ్ళు ఎంత గొప్ప స్థానాలకు ఎదిగారో పివిఆర్కే ప్రసాద్ గారు, అబ్దుల్ కలాం గారు, శాంతా బైటక్ వరప్రసాద రెడ్డి గారు, అలాగే నెల్సన్ మండేలా,
ఇటువంటి వాళ్ళ జీవితాలన్నింటినీ ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తే, వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మనం జీవితంలో ఎలా ఊంచుకోవాలో తెలుస్తుంది. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదివితే అసలు నిజంగా జీవితంలో నైరాస్యాన్ని విడిచిపెట్టి నిలబడడంలో ఎటువంటి ఉత్సాహాన్ని పొందాలో మనకు అర్థమవుతుంది. సర్దార్ పటేల్ గారి జీవితం చదువుతుంటే అబ్బా ఇలాగా మనిషి బ్రతకవలసినది అని అర్థమవుతుంది. ఒక్క మాట శాస్త్రవేత్తలందరినీ ఆలోచించేటట్టు చేసింది అమెరికాలో ఒకప్పుడు. తమ కన్నా ముందు రష్యా చంద్రమండలానికి వెళ్ళిందని జాన్ ఎఫ్ కెనడీ బాధపడి మన దేశం నుంచి ముందు చంద్రమండలానికి వెళ్ళలేరా అని అడిగిన ఒక్క ప్రశ్నకి వ్యోమగాములు తయారై అంతరిక్ష నౌకలో చంద్రమండలానికి వ్యక్తి ప్రయాణం చేసి వెళ్ళాడు. ఒక విమర్శ మాట వినపడింది అని నైరాస్యాన్ని పొందడం కాదు, ఉత్సాహంతో తానేమిటో తాను నిరూపించుకోవడానికి, తన సమర్థతని లోకానికి చాటి చెప్పడానికి, తాను ఏ లక్ష్యం కోసం జీవితంలో బయలుదేరాడో ఆ లక్ష్యానికి తాను నిరంతరము అంకితమై ప్రయాణం చెయ్యడానికి మహాత్ముల యొక్క జీవితాల్ని సింహావలోకనం చెయ్యడం అనేటటువంటిది, పరిశీలనం చేయడం అనేటటువంటిది ఎప్పుడూ పనికొస్తుంది. చదువు ఒక్కటే చదువుకోవడం తప్ప ఎప్పుడూ కాదు. కానీ చదువు ఒక్కటే చదివి మహాత్ముల జీవితాల పరిశీలనం చేత రావలసినటువంటి సంస్కార బలం అబ్బకపోతే, జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న తొట్టుపాటు ఏర్పడితే, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే ఇక పైకి లేవలేక కింద పడిపోతాడు. అది కాదు జీవితం అంటే. జీవితం అనేటటువంటి దాంట్లో సుఖాలు కష్టాలు రెండూ ఉంటాయి. రెండిటినీ తట్టుకుని నిలబడగలిగినటువంటి సత్తా ఏర్పడాలి అంటే దానికి కేవలం మహాత్ముల యొక్క జీవితాల్ని పరిశీలనం చెయ్యడం ఒక్కటే ఆధారం. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు. అసలు లోకంలో శత్రువు అనేటటువంటి వాడు ఎవడైనా సరే ఒక శత్రువు ముందు చిన్నవాడే. ఎవడా పెద్ద శత్రువు అంటే శోకమే పెద్ద శత్రువు. శోకము ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. ఇవాళ నేను ఈ శోకమును పొందడానికి కారణమేమి? ఈ తప్పు ఇక జీవితంలో దొరలకుండా నేను జాగ్రత్త పడతాను. లేదా అవతల వాళ్ళు పొరపాటు పడ్డన్న శోకానికి కారణమైతే ఇక అలా వాళ్ళు పొరపాటు పడకుండా భగవంతుడు వాళ్ళని అనుగ్రహించుగాక అని తన పథంలో తాను వెళ్ళగలిగిన వాడెవరున్నాడో వాడే రాణిస్తాడు. లేకపోతే శోకము అన్నిటికన్నా ప్రబల శత్రువు. అది నిరాశకి గురి చేసి మనిషిని పైకి లేవకుండా చేస్తుంది. అందుకే శోకో నాశయితే ధైర్యం. శోకము మొదట దేన్ని పాడు చేసేస్తుంది అంటే ధైర్యాన్ని పాడు చేస్తుంది. ధైర్యము పోయిందా ఇక ఆ మనిషి నోటి వెంట మాట రాదు, నలుగురిలోకి వెళ్ళలేడు, మాట్లాడలేడు, ఏ పని స్ఫురణకి రాదు, కార్యాన్ని నిర్వహించలేడు, నిశ్చయం చెయ్యలేడు, తన పథంలో తాను ప్రయాణించలేడు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం. విపరీతమైన శోకానికి వశుడైపోతే ఏం చదువుకున్నాడో జ్ఞాపకానికి రాదు, ఏం విన్నాడో జ్ఞాపకానికి రాదు, తాను ఎలా వృద్ధిలోకి రావాలో జ్ఞాపకానికి రాదు. ఎప్పుడు ఆ శోకము 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 వచ్చిన సమస్యని పట్టుకుని ఆ సమస్యతో అంటకాగిపోయి జీవితంలో కింద పడిపోతాడు. శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం. అసలు శోకము నాశనము చెయ్యలేనిదేదీ లేదు. శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం. అసలు శోకము నాశనము చెయ్యలేనిదేదీ లేదు. శత్రువు ఒక్కొక్కప్పుడు గెలవచ్చు, ఒక్కొక్కప్పుడు ఓడిపోవచ్చు. శత్రువు కీర్తిని పాడు చేయవచ్చు, ఒక్కొక్కప్పుడు తన కీర్తిని పాడు చేసుకోవచ్చు. శత్రువు ఒక్కొక్కప్పుడు శరీరాన్ని గాయపరచవచ్చు, ఒక్కొక్కప్పుడు శత్రువు తన శరీరానికే గాయాన్ని పొందవచ్చు. శత్రువు ఒక్కొక్కప్పుడు యువతల వారి యొక్క ఆస్తిని కానీ రాజ్యాన్ని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ పాడు చెయ్యవచ్చు. లేదా తన రాజ్యాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన కుటుంబ సభ్యుల్ని తను పెట్టుకున్న ఆ శత్రుత్వం చేతనే పాడు చేసుకోవచ్చు. కానీ శోకం అనేటటువంటి శత్రువు మనిషి బ్రతికి ఉండి ఎందుకు పనికిరాని జీవచ్ఛవంగా మార్చేస్తుంది. అలా జీవచ్ఛవంగా మారిపోకుండా ఉండాలి అంటే మనిషి యందు ధైర్యం అనేటటువంటి మాట ఎప్పుడూ ఉండాలి. ఒక్కసారి శోకము కానీ వచ్చేసిందా, ఈ జీవచ్ఛవమైపోయాను నేనన్న మాట మహాకవుల నోటి వెంట కూడా వచ్చేసింది. కృష్ణదేవరాయల వారు శరీరం విడిచిపెట్టేస్తే అంతటి మహానుభావుడు అల్లసాని పెద్దన ఏమి సామాన్యుడు కాడు. ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని అని మనుచరిత్రనందుకొని వేళ
పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండపెండేరమున కీవెతగునని తానే పాదమున తొడగే ఒకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్యా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అన్నాడు. ఒక్కసారి శోకం వచ్చేస్తే నేను ఉండీక లేనివాణ్ణి అన్న స్థితికి చేరిపోయాడా ఆ వ్యక్తి ఇక తనకి తాను 10 మందికి కూడా పలికిమాలినటువంటి వాడైపోతాడు. అలా అయిపోయాడా అప్పుడు జీవచ్ఛవం అయిపోతాడు. ఈశ్వరుడిచ్చినటువంటి జీవితం ఎందుకు పనికిరాందవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నైరాస్యంలోంచి బయటికి రావాలి. నైరాస్యమునకు విరుగుడు ఉత్సాహమే. ఆ ఉత్సాహము నిలబడేటట్టుగా చెయ్యాలంటే మనకన్నా కష్టపడిన మహాత్ములు ఎవరున్నారో జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. వాంగ్మయాన్ని పరిశీలించాలి. అటువంటి వారితో సహవాసం పెట్టుకోవాలి. అప్పుడప్పుడు వారితో మాట్లాడుతూ ఉండాలి. అటువంటి పుస్తకాలు చదివితే మనలో ఉన్న ప్రధానమైన ఒక అవగుణము పోతుంది. ఇంత గొప్ప ఔషధం నైరాస్యం నుంచి బయటికి రావడం. కానీ ఇది ఏ విషయాల యందు ఉండకూడదు. తప్పులు చేయడంలో, కుట్ర చేయడంలో, పగ పట్టుకోవడంలో, ప్రతీకారం సాధించడంలో, ఇటువంటి వాటిల్లో ఎప్పుడూ కూడా ఈసారి దెబ్బతింటే తిన్నాను కానీ వచ్చేసారైనా దెబ్బ కొడతానన్న భావన మంచిది కాదు. ఎందుచేత అది ఆత్మహత్యా సదృశం. దానికి బదులుగా నెల్సన్ మండేలా వంటి మహాపురుషుల యొక్క క్షమాబుద్ధి, జీవితంలో మంచి కోసం పరితపించగలిగినటువంటి శక్తి, తాను ఎంత కష్టపడినా సరే హెపటైటిస్ బి ద్వారా కొన్ని లక్షల మందిని బతికించాలన్న వరప్రసాద్ రెడ్డి గారి వంటి మంచి ఆలోచన ధోరణి, పివిఆర్కే ప్రసాద్ గారిలా కష్టపడగలిగినటువంటి నైపుణ్యం, 10 మంది కోసం సహాయపడాలనేటటువంటి తాపత్రయం, ఇవి ఉన్నవాడెవడో వాడు ధన్యుడు. ఆ వైపుకు తిరిగినటువంటి ప్రయత్నంలో నైరాస్యాన్ని విడిచిపెట్టడం మనిషి జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు చేసి 10 మందికి ఆదర్శప్రాయుడుగా అతను బ్రతికేటట్టుగా చేస్తాయి. అందుకే సనాతన ధర్మంలో వాంగ్మయం ప్రధానంగా దేన్ని బోధ చేస్తుంది అంటే నైరాస్యమును విడిచిపెట్టు, ఉత్సాహాన్ని పొందు, సమున్నతమైనటువంటి తేజస్సుతో నీ పథంలో ప్రయాణం చెయ్యి, 10 మందికి ఉపకారం చెయ్యి, నువ్వు కీర్తివంతుడుగా జీవించు. 10 మందికి ఉపకారం చేస్తూ ఆయన ఉన్నాడు మనకేమనేటటువంటి సంతోషం 10 మందికి కలిగేటట్టుగా బ్రతికి నీ శరీరం విడిచిపెట్టిన నాడు కూడా కనీసం 4 అన్నం తినకుండా బెంగ పెట్టుకునేలా బ్రతికి విడిచిన బ్రతుకు ఏదో ఆ బ్రతుకు తప్ప నైరాస్యము చేత చిన్న కష్టం వస్తే కింద పడిపోవడం, శరీరాలే విడిచిపెట్టడం ఈ దేశ సంస్కృతి కాదు. కాబట్టి అటువంటి స్థితిలో మనందరం జీవించగలిగినటువంటి అదృష్టాన్ని పరాత్పరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకందరికీ ప్రసరించుగాక.